అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అయితే ఎల్లుండి జరగబోయేటటువంటి పిఏఎస్సి ఎగ్జామ్లో 1-2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. అంటే క్వశ్చన్స్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో వస్తున్నటువంటివి గమనిస్తున్నటువంటివి చూస్తే పిఓ గైడ్ పార్ట్ 2కి సంబంధించి కొంత టర్మినాలజీ ఉందండి. అంటే ఆర్ఎంఎస్ మనం పంపించినప్పుడు ఇవన్నీ కూడా ఈ టైటిల్స్ లాగా రాస్తే ఫారిన్లో అవి ఈజీగా బట్వాడ కావడానికి డెలివరీ కావడానికి అవకాశం ఉంటుందని కొన్ని టర్మ్స్ ఉన్నాయండి. వీటిలోంచి ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో ఏదో ఒకటి క్వశ్చన్ ఇస్తూనే ఉన్నారండి. మీరు కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు అనేదండి. ఫస్ట్ నెపాస్ నెక్స్ట్ పెడర్ అంటే డు నాట్ రీడైరెక్ట్ అని అర్థం. అంటే రీడైరెక్ట్ చేయవద్దు అనేది తెలుగు వర్షన్. సికోగ్రామ్స్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అండి. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చిందండి. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందండి. అంటే అంధుల సాహిత్యము. సికోగ్రామ్స్ అని పదం ఉపయోగిస్తారు. పెటిటిస్ పెక్విట్స్ అంటే స్మాల్ ప్యాకెట్స్. అంటే స్మాల్ ప్యాకెట్స్. పోర్ట్ పేయి అంటే పోస్టేజ్ పెయిడ్. పారైవాన్ బై ఎయిర్ మెయిల్, ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి. సికోగ్రామ్స్ వచ్చింది, పారైవాన్ వచ్చింది, నెపాస్ నెక్స్ట్ పెడర్ అనేది కూడా వచ్చిందండి. పెటిటిస్ పెక్విట్స్ అంటే స్మాల్ ప్యాకెట్లు, పోర్ట్ పేయి అంటే పోస్టేజ్ పెయిడ్. పారైవాన్ అంటే బై ఎయిర్ మెయిల్ ద్వారా పంపించడం. ఫోర్స్ మెజూర్ ఇన్ సర్కమస్టెన్సెస్ బియాండ్ కంట్రోల్. ఫోర్స్ మెజూర్ అంటే ఇన్ సర్కమస్టెన్సెస్ బియాండ్ కంట్రోల్. అజమాయిషి చేయలేని పరిస్థితి. మెడికమెంట్ అర్జెంట్. మెడిసిన్స్ టు బీ సెంట్ టు ఫారిన్ బై పోస్ట్. మెడికమెంట్ అర్జెంట్. ఫారిన్ అంటే ఫారిన్ కంట్రీస్ కండి, విదేశాలకు అత్యవసరంగా మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ పంపించేటటువంటి సౌకర్యాన్ని మెడికమెంట్ అర్జెంట్ అన్నారు. ఏఎండి రిసెప్షన్ అని ఇంకోటి చెప్తారు, అది అడ్వైజ్ ఆఫ్ డెలివరీ. తర్వాత ఎనిమో వివెంట్స్ అంటే లివింగ్ యానిమల్స్. ఈ 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 టర్మినాలజీస్ నుంచి సికోగ్రామ్స్ ఎక్కువ సార్లు వచ్చిందండి. పెటిటిస్ పెక్విట్స్ వచ్చింది, పోర్ట్ పేయి, పారైవాన్, మెడికమెంట్ అర్జెంట్. లాస్ట్ ఎగ్జామ్లో అనుకుంటాను ఎనిమో వివెంట్స్ అనేది కూడా వచ్చిందండి. ఇవి మీరు ఈ 9 జస్ట్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే 1 or 2 మార్క్స్, కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్స్ కూడా ఇవి టర్మినాలజీ మీదనే ఇవ్వడం జరిగిందండి. మీకు బాగా ఉపయోగపడుతుంది ఫెచింగ్ అనే ఉద్దేశంతో చిన్న వీడియో ఒకటి చేద్దామని చేశానండి. ఇంకొకటి ఏంటంటే మీరు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎప్పుడు ప్రారంభించారు, అలాగే దాంట్లో భారతదేశం ఎప్పుడు చేరింది, దాని ముఖ్య కేంద్రం ఏది, ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది. 192 కంట్రీస్ ఉంటాయి. అది ఎప్పుడు ప్రారంభమైంది ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అది అలాగే ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్ ఏపీపీయు అనే దానికి కూడా సేమ్ అండి. అది ఎప్పుడు ప్రారంభమైంది, భారతదేశం ఎప్పుడు దాంట్లో జాయిన్ అయింది, దాని ముఖ్య కేంద్రం ఏంది, ఈ 2 సమాచారాలు ఇది చూసుకుంటే మీకు అట్లీస్ట్ మినిమం 2 to 3 మార్క్స్ పిఓ గైడ్ పార్ట్ 2 నుంచి వస్తాయండి. అది చెప్దామని ఈ వీడియో చేశానండి. ధన్యవాదాలు.